ప్రస్తుతానికి అయితే మనం పిఠాపురంలో అవుతున్నాం. బిల్లు 1000 రూపాయలు చేశాడా? మద్యపాన నిషేధం చెప్పి మద్యపాన నిషేధం చేసిన తర్వాత వస్తాడు. మద్యపాన నిషేధం చేశాడా? కళ్యాణ్ సభలకి చూడటానికి జనం అయితే వస్తారు, ఓట్లు వేస్తారని అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా ప్రస్తుతానికి అయితే మనం పిఠాపురంలో అవుతున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా ఇక్కడంతా కూడా జన సైనికులంతా కూడా బైకులతో కూడా వీళ్ళంతా కూడా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంతా కూడా? మేము పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తామండి. దేనికోసం? ఆయన నామినేషన్ వేస్తున్నారు కదండి, ఆయన చూడడానికి వెళ్తే చాలు. దేవుళ్ళు మనిషిని చూడడానికి వెళ్తే చాలు. మీకు డబ్బులు అంత ఇచ్చారు? మాకు డబ్బులు ఏమి లేదండి. సొంత పెట్రోలు, సొంత బండి, సొంత మనుషులు. మరి లాస్ వస్తుంది కదా? లాస్ ఎవరికండి? ఆయన చూస్తే చాలండి. లాస్ ఏంటి? డబ్బు ఏంటి? డబ్బు ఎంత కావాలి చెప్పండి, నేనే ఖర్చు పెడతాను. మొత్తం అందరి పెట్రోల్ నేను కొట్టిస్తాను కాదని ఆయన కోసం అంతేనే. ఆయన కోసం డబ్బుల గురించి పని చేసే వాళ్ళు ఎవరు ఉండరండి. ఆయన సొంత మనుషుల కింద ఫీల్ అయ్యి చేసేవాళ్ళు ఉంటారు అందరం. అయితే ముద్రగడ పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటున్నాడు. ముద్రగడ అండి, ఆడేవాడండి ముద్రగడ పడుతున్నాడు. ఎవరికి తెల్లండి, నాకు తెలియదు. ఉప్మా బ్యాచ్లు కూడా మాకు చెప్పకండి. అది వంగగీత వచ్చేస్తానంటే వంగగీత మొత్తం ఏమొచ్చేది చెప్పండి. ఏ ఊరు అభివృద్ధి చేసింది? ఇప్పుడు చిన్నప్పుడు కనపడుతుంది, ఎలక్షన్ అప్పుడు కనపడుతుంది. వర్మ గారు ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు నిత్యం తిరిగేవారు. జై వర్మ గారు, జై వర్మ, జై వర్మ, వర్మ. వర్మ గారు గొప్పతనం, వర్మ గారు గొప్పతనం కోరపోతున్నా అందరూ దండం పెడతారు. వర్మ గారు కూడా ఉండే వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి చేస్తారండి. కంపల్సరీ చేస్తాడు. వర్మ గారు ఎక్కడ నిజాయితీ మొత్తం మెజార్టీ వస్తాడండి పవన్ కూడా. అది వర్మ గారికి ఉన్న టాలెంట్ ఎటువంటిది. అది కంపల్సరిగా కల్మషం లేకుండా చేస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే వ్యతిరేకమైన పార్టీ వైఎస్ఆర్ వాళ్ళు మాత్రం చేస్తలేదని చెప్తున్నారు, అంతేగాని అన్ని కల్పితాలు. కానీ ఊరు అభివృద్ధి అవుతుందండి, ఆయనే రావాలి. వంగ గీత వచ్చింది, ఏం చేశారండి? ఏమీ చేయలేదు. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ రావాలని ఊరు మొత్తం టోటల్ అందరూ కూడా అదే కోరుకుంటున్నాం. ఆయన ప్రజలతో గుర్తు పెట్టుకోవాలి. 18,000 వేసిన పట్టణ నొక్కిన మూడు పథకం వేస్తున్నారు. ముందుసారి పడలేదు, ఈసారి పడ్డా. ఈసారి కన్నా 18,000 పడ్డా. ఎంత మోసం చేస్తున్నారండి జగన్. కరెంట్ బిల్ల 300 వచ్చి బిల్లు 1000 రూపాయలు చేశాడా? మద్యపాన నిషేధం చెప్పి మద్యపాన నిషేధం చేసిన తర్వాత వస్తాడు. మద్యపాన నిషేధం చేశాడా? 60 రూపాయలు కోట 200 చేశాడు. గులకరాయి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆగలాగండి. ఒక సీఎం అయి ఉండే అంతమంది కూడా చూడండి. సెక్యూరిటీ అండి, సీఎం ఉండి సెక్యూరిటీ కూడా ఎందుకండి? సెక్యూరిటీ కూడా ఎందుకు? సీసీ కెమెరా లేవా? గులకరాయి మే 13వ తారీఖు వరకు ఉంటది. ఈ దెబ్బలు స్టిక్కర్లు అలాగ ఉంటాయి. ఒకవేళ అతనికి దెబ్బలు మారిపోయి డాక్టర్ లేకపోతే ఇక్కడ మా ఆర్ఎంపీతో చేయంతో 2 రోజుల్లో క్లీన్ చేస్తారు. ఎంతమంది వచ్చి ఉంటారు? 1,00,000 మంది వచ్చి ఉంటారండి. అంత డబ్బులు ఇస్తే వచ్చారు, మామూలుగా వచ్చారు? డబ్బులా ఎవరు తీసుకుంటారు? అసలు డబ్బులు తీసుకుంటారు అసలు? అంటే ఎంత మెజార్టీలో గెలుస్తారు? ఇక్కడ 1,00,000 లక్ష మెజార్టీలో గెలుస్తాడు. లక్ష చేబ్రోలు అండి. మాది లోకలండి, మాదాపురం. మాది ఎలా ఉంటుంది ఇక్కడ పవన్ కళ్యాణ్కి? ఎలా ఉంటుంది? ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గ్యారెంటీ అండి. ఎందుకు గెలవాలనుకుంటున్నారు పవన్? ఏదండి, పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇస్తే ఎలా చేస్తారో చూద్దామనండి. అతను ఎలా చేస్తారో చూద్దామని. 1,00,000 ఓట్ల మెజార్టీ నమ్మొచ్చా? లక్ష గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ చూస్తాక వస్తారు తప్ప ఓట్లు లేరని అందరూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఒక మాట చెప్తున్నానా, ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత డబ్బుకి వచ్చి పెట్టిన నాయకుడు ఎవరు లేరు. గెలిస్తే ఏదో పథకం తెచ్చి పెట్టిన నాయకుడు ఉన్నాడు తప్ప, ఓడిపోయినా తన నియోజకవర్గం సొంత ఆస్తులు అమ్ముకుని వచ్చి పెట్టిన నాయకుడు అయితే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. అయితే ముద్రగడ ఓడిస్తా అన్నాడు పవన్. ఛాన్సే లేదన్న. ముద్రగడ్డ ఒక పప్పు అన్న. ముద్రగడ్డ పవన్ కళ్యాణ్కి పోలికేటండి. అసలు ముద్రగడ్డ ఒక పప్పు. ముద్రగడ్డకి పవన్ కళ్యాణ్కి అసలు పోలికే చేయొద్దన్న. చేయలేడన్నా, 100% చేయలేడు. ఈ సునామీ చూసి కూడా ఆయనకి అసలు ఆ మాట ఎలా వచ్చింది అనేది మాకేం అర్థం అట్లా. 1,00,000 మెజారిటీ, 100% 1,00,000 మెజారిటీ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన బాగా మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వచ్చామండి. దేనికోసం వచ్చారు? పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాం. పవన్ కళ్యాణ్ చూడండి ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడ? 30 మంది వచ్చామండి. మొత్తం 30 మంది. మొత్తం ఒక ఎంతమంది ఉంటారు ఇక్కడ? మొత్తం ఇక్కడ 1,00,000 పైగా ఉన్నారండి. 1,00,000 పైగా ఉన్నారు. గెలుస్తా అంటారా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా గెలుస్తాడు. రాలేదు, పక్కన డబ్బులు ఇచ్చి వచ్చిన ఎవరు లేరు. అంత డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు. ఎవరు డబ్బులు అడిగా పట్టుకుని వచ్చాం. అంత లోకలే. 1,00,000 పైన లోపే ఉంటుంది. ఇంకా మీరు లక్ష ఇంకా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు కదా.
ముసలి మేము వస్తున్న కుర్రలు రాలాగే ఉందా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా లక్షలు ముద్రగడ ఏదో ఓడిచ్చేస్తాను ఎవడు చూస్తాడు ముద్రగడ్డని ఎవడు చూస్తాడా ముద్రగడ్డని ఎవడు లెక్క చేస్తాడు చెప్పండి ఇంకేది ఎప్పుడు ఈ పక్కన ముద్దగడ్డ ఏం పని అవుతుంది ఇప్పుడు ఈ జన కదండి రూపాయి కూడా జనం ఇల్లు ఎంట్లో ఉన్నారు ముసలి ఎంట్లో ఉన్నారు అవ్వకపోతే ఏం చేస్తాడా పిఠాపురం అండి లోకలే. ఎలా ఉంది ఇక్కడ స్పందన ఎలా ఉంది? ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్న బైక్స్ అయితే కార్లు అయితే ఇందులో ప్రతి ఒక్కరు కూడా తమ సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకుని వచ్చేది తప్ప ఎవరు కూడా ₹1 ఇచ్చింది లేదు సార్. ఇక రెండో విషయం ఏంటంటే ఈ నామినేషన్తో ఈ దత్తపుత్రుడు అంటే ఇక్కడ ఉన్న దత్తపుత్రుడు పుత్రుడు ఈ సౌండ్ నామినేషన్ సౌండ్ స్టేట్ మొత్తం రీసౌండ్లో వినిపిస్తుందండి. జై జనసేన. పవన్ కళ్యాణ్ సభలకి చూడటానికి జనం అయితే వస్తారు, ఓట్లు వేస్తారని అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాతావరణం వేరు సార్. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక సీఎం క్యాండిడేట్ నుంచున్నారు. ఒక సీఎం క్యాండిడేట్గా ఉండే పరిమితులు సీఎం క్యాండిడేట్కి ఉన్న రేంజ్ వేరు సార్. అది జనాలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళ జనాలందరూ కూడా అవగాహన చేసుకున్నారు. ఈ టైప్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో ఒక సీఎం క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్. మామూలుగా కాదు, ఇంచుమించుగా 50,000 నుంచి 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా సేపురాలు అండి. ఏంటి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? సేపురాలు ఫుల్ బంపర్ అండి. ఎంతమంది వచ్చి ఉంటారు ఈరోజు? మేము అయితే మొత్తం ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడికి? ఇంచుమించులో లేదంటే ఒక 150 మంది వచ్చి ఉంటాం. మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడికే మా ఊరు నుంచి. ఓకే, ఎంతమంది వచ్చి ఉంటారు? మాది ఒప్పాడు సార్. మినిమం అంచనా చేయలేము సార్. మినిమం కొనుక్కున్న ఒక 3 లక్షల పై దాటే ఉంటారు జనం. అంటే వేస్తారంటారు? వేస్తారండి, కన్ఫామ్గా వేస్తారు సార్. మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ సార్ యాక్చువల్లీ నేను హైదరాబాద్ జాబ్ చేస్తాను సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ అని చెప్పి రాత్రి ట్రైన్కి వచ్చాను. యాక్చువల్లీ చూస్తే మీరు ప్రతి రూట్ వెళ్ళండి అంత ట్రాఫిక్. పిఠాపురంలో ఏ సందులో చూడండి, ఏ రూట్లో వచ్చింది అంత ట్రాఫిక్ సార్. ఎంతమంది వచ్చినా సరే క్లీన్ స్లిప్ సార్ పిఠాపురం, నో డౌట్ అట్ ఆల్. సార్ 20 కానీ పిఠాపురాన్ని 1,00,000 ఓటింగ్ మెజార్టీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. పిఠాపురం అంటే కాదు, కాకినాడ పిఠాపురం కాదు, పిఠాపురం కాకినాడ అంటారు. రేపు ఈయన వచ్చేసరికి పిఠాపురం కాకినాడ పక్కన సార్, కాకినాడ పక్కన పిఠాపురం అంటారు. ఇప్పుడు కాదు, ఆయన వచ్చేక్కడికి పిఠాపురం పక్కన కాకినాడ అంటారు. చెక్ తీసుకుంటాయి మాకు కావాలి, ఆయన కావాలి మాకు. 1,00,000 కాదు, 1,00,000 పోతే అంత గుండ అయిపోయి డబ్బు జల్లేసుకున్నా కూడా డబ్బు చెప్తాం మేము. సరే, ఇంకా కొంతమంది జన సైనికులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు గురించి చెప్పండి. ఏ ఊరు నుంచి వచ్చారు? 20 నుంచి అండి. ఎంత మెజార్టీ పవన్ కళ్యాణ్? 1,00,000 మెజారిటీ అండి. నమ్మొచ్చా? 1,00,000 దాటే ఇంకా ఎందుకు పవన్ అంటే మీకు అభిమానం ఎందుకు? ఇక్కడికి ప్రతి నామినేషన్ ఇక్కడ మేము అందరూ వెళ్తాం కానీ మీ అందరూ ఒక పవన్ కళ్యాణే. మొత్తం మీ అందరూ కార్యకర్తలం కాదు, జన సైనికులం కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణే. ప్రతి ఒక్కరు నామినేషన్ వేయడానికి ఆయన కూడా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ మేము అందరూ వెళ్తున్నాం. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఏం చేస్తాం? ఇరవాడండి. వ్యవసాయం చేస్తాం, వ్యాపారం చేస్తాం. ఎందుకు అభిమానం పవన్ కళ్యాణ్ అంటే? ఏంటండి ఇప్పుడు దాకా నాయకులను చూసినాం, ఇప్పుడు స్థానిక నాయకుడు ఒక సీఎం క్యాండిడేట్ చేసుకుంటున్నాం. దానికి తప్పే ఉందండి. ఫుల్గా ఉంటుంది మళ్ళీ 1,00,000 లోపల రాక తప్పదు. మనం ఊరికే చెప్పేయడం కాదండి. ఆవిడని చూసాం, అంగా ఉండసాడంటే చెప్పలేం ఇంకా ఆవిడని. ఈ షుట్టుకి చాలా షుట్లు చూసాం కదా, మేమే చేస్తాం. మేము చేసిన వాళ్ళు మేమే. మరి ఈ షుట్టు పవన్ అన్న ఏదో అంటున్నారు కదా, ఆవిడే అంతే కదా. పవన్ అన్న వచ్చాడు అక్కడి నుంచో మనల్ని నమ్ముకుని చేస్తాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇరవాడండి మాది. మా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తుంటే అది భారీ ఎత్తున ర్యాలీకి వెళ్తున్నాం. అఖండ మెజార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటాం పవన్ కళ్యాణ్. ఇంకా మన విజువల్స్ చూడొచ్చు, వీళ్ళంతా కూడా ర్యాలీగా వెళ్తున్నారు. ర్యాలీగా వెళ్ళి ఇక్కడంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మేమంతా కూడా వారంతా కూడా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీతో గెలుస్తారని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఇష్టమే అండి. 1,00,000 మెజార్టీ మా పిల్లలు మేము అందరూ పవన్ కళ్యాణ్ మరి కనపడాలండి. మాకు ఆయన కనపడాలని మాకు తిల్లిగా ఉంటది కదండి. చూడాలండి మేము ఆయన చూసినా చూడపని ఆయనకి వస్తామండి. మేము కోపలమండి, మేము కోపలు ఉండాలి అందుకేనండి. మరి కోపలు అనే ఫీలింగ్ ఉండాలి కదండి. మాకు గుర్తింపు ఉండాలండి. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మాకు పిఠాపురండి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ప్రపంచం? మామూలుగా లేదండి, రచ్చరంబోలా. అంటే డబ్బులు ఇచ్చి అందరినీ తీసుకొచ్చారని చెప్పి అలాంటిది ఏం లేదండి.
డబ్బులు ఇచ్చినా ఎవరిచ్చినా ఏం లేదండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన చేసే అభివృద్ధి మాత్రమేనండి. ఈ రోజు ఎంతమంది వచ్చి ఉంటారు? ఈ రోజు లెక్క లేదండి జనాలకి, లెక్క లేదని లెక్క పెట్టలేము కూడా అండి జనాలకి. గెలుస్తాడంటారా? కంపల్సరీ పవన్ కళ్యాణ్ తప్పించి ఎవరు రాలేదు సార్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ సార్ ఎంత మెజార్టీ? 1,00,000 మెజార్టీ దాటుతుందండి. 1,00,000 దాటుతుందండి. ఇంకా ఎక్కువే అండి, 1,00,000 కన్నా ఎక్కువే. తాటిపర్తి అండి. ఎంత మెజార్టీ పవన్ కళ్యాణ్? ఇంచుమించు 70,000 నుంచి 1,00,000 మెజార్టీ రావచ్చండి. బాబా ఎక్కడికి వస్తారు? తాటిపర్తి అండి. ఎంత మెజార్టీ? మెజార్టీ ఫుల్ మెజార్టీ, వన్ సైడ్ మెజార్టీ, వన్ సైడ్. ఎక్కడి నుంచి వస్తాం? ఇక్కడ తాడిపత్రి నుంచి. ఏంటి మెజార్టీ ఏంటి? చాలా పులిగా వస్తాండి. 100 లక్ష వస్తాండి. లచ్చ వచ్చేది. లక్ష రెండు సార్లు వెళ్తుందండి. నెక్కిస్తాను అన్నాడు అలాంటి ఇక్కడ కొత్తాడండి. ఇక్కడ రాడండి. ఇక్కడ రాడండి. బాబా ఎక్కడి నుంచి? పిఠాపురం మాది నియోజకవర్గం. ఆయన నిల్చుండమే మాకు అదృష్టం. పిఠాపురం నియోజకవర్గాలు ప్రజలకి. మరి ముద్రగడ ఓడిస్తానంటున్నాడు. ముద్రగడ ఓడిస్తాను. ఏం లేదండి, ఎవరైనా ఇంకేం లేదు. వన్ సైడ్ ఎలక్షన్ అంతే. వన్ సైడ్ అంతే. వారు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం. దేనికోసం వచ్చారు? దేనికోసం అంటారేంటి సార్? ఈ జన సమీకరణ జనసేనుడి పట్టాభిషేకం కట్టడానికి ఈరోజు ముహూర్తం పెట్టాం. రానున్న రోజుల్లో ఏపీలో పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయి. మరి ముద్రగడ పవన్ కళ్యాణ్ ఓడిస్తానన్నాడు. ఈ ముద్రగడ, ఈ జగన్లు, ఈ వంగా గీతాలు వీళ్ళందరూ శంకరగిరి మండ్యాలు త్వరలోనే పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా పెరింగపురం. ఏంటి పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ? 1,00,000 మెజార్టీ. 1,00,000 మెజార్టీ కంపల్సరీ. ఛాన్స్ ఇస్తే 2,00,000 ఇస్తాం. మేము వచ్చేస్తాం గుంటూరు నుంచి. పెద్దాపురం కాన్స్టిట్యున్సీ. ఏం చేస్తావు వచ్చాడుగా? పవన్ కళ్యాణ్ సీఎం చేద్దాం వచ్చాం. చేసేస్తావు. ఎంత మెజార్టీ వస్తుందండి? 1,00,000 పైనే. 1,00,000 పైన. మరి వంకాయ తగ్గుద్ది అంటారు. ఏడది తగ్గింది కదా అసలు. మరి ఏదో పద్మనాభం ఓడిచ్చేస్తానంటున్నాడు. ఆడు నిద్ర పద్మనాభం కాదు, ముద్రగడ కాదు, నిద్రగడ. ఆడు చెప్పింది అరగదంటావా? వయసు అయిపోయింది ఎప్పుడో. నువ్వు చెప్పాలి ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను యూట్యూబ్ ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కన్నా నీ ఫ్యాన్ అన్నా నేను. అదంటావా? సరే కానీ పవన్ కళ్యాణ్ నగ్గుతాడంటావా? ఇప్పుడు దాకా అయితే జగన్ లీలో ఉన్నట్టున్నాడు మెజార్టీలోనే. ఈ రోజు పవన్ కళ్యాణ్ చూసి జగన్ వచ్చ పోసుకుంటాడు ఆల్రెడీ. ఎంత మెజార్టీ? అయితే ఇప్పుడు దాకా 1,00,000 అనుకున్నాను కానీ జగన్ చూసి 1,50,000 దగ్గరికి వచ్చేది అనుకుంటున్నాను. ఓటింగ్ గట్టిగా పడితే వంగ గీత గారు 30,000 20,000 పడుతుంది ఓటింగ్ అంతే. ఇది నామినేషన్ కాదు, విజయకేతనం. ఇది పిఠాపురం విజయకేతనం. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతాడు, 1,00,000 పైగా మెజార్టీతో నెగ్గుతాడు. అది అలాగే మా కాకినాడ జిల్లా నిలబడి 7 సీట్లు కూడా 7కి 7 కూడా క్లియర్ వైసీపీకి సున్నా. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల మొత్తం చుట్టుపక్కల గ్రామాలు, పిఠాపురం టౌను, గొల్లపల్లి టౌను, కొత్తపల్లి మండలం, మొత్తం ఊళ్ళు అన్నీ కూడా కదిలి వచ్చేసాయి ఇవాళ నామినేషన్ వల్ల. పవన్ కళ్యాణ్ గారికి భారీ ఎత్తున మెజార్టీతో ఘన విజయం సాధించాడు. తిరిగిలేని మెజార్టీ. అంటే పవన్ కళ్యాణ్ సభకి జనాలు వస్తాం మామూలే. ఓట్లు వేస్తారంటారా? ఓట్లు ఇక్కడే పడబెట్టండి బాబు. పిఠాపురం ఇది. పిఠాపురం అంటే అలాంటిది ఒకటారో ఒక్కసారి నమ్మేదంటే ప్రాణం ఇచ్చేస్తారు పిఠాపురాన్ని. పిఠాపురం నియోజకవర్గం అలాంటిదండి. ఇలా గాజువాక, భీమవరం అక్కడ ఏ రకంగా మనం ఓట్లు వేసారో మనకు తెలియదు కానీ పిఠాపురం మాత్రం ప్రజలు మోసం చేయరు. పిఠాపురం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఘన విజయంతో అసెంబ్లీలో అడుగు పెడతారు. పవన్ కళ్యాణ్ గారి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ పిఠాపురాన్ని ఆయన ఎప్పటికీ కూడా వదలరు. మేము ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము వదలం. ఇది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి విజయం, ఘన విజయం. మొత్తం ఈ తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా వారు వన్ సైడ్ వెళ్తున్నాం. ఓటు వేస్తారా చూస్తారా? చేస్తామండి, నమ్మచ్చా? గెలిపిస్తామండి. ఎంత మెజార్టీ? మెజార్టీ చెప్పలేమండి. అమ్మ మీరు ఏమని ఇలా రాకపోతే ఇంకేం ఓటేస్తామండి. ఇలా ఆయన చూద్దామని వచ్చాం, రాలేదు. కనపడతలేదా మీకు పవన్ కళ్యాణ్? కనిపించలేదండి. మరి కనిపించలేదు. రోజు ఇక్కడే ఉంటాడు కదా. మరి మా ఏరియాలో ఉన్నప్పుడు మాకు కనపడాలి కదా. కనపడాలి. మరి ఇంత జనం ఇక్కడ నుంచున్నాం, ఆయన అలాగే వెళ్ళిపోయారు కదా. అదండి, ఎండలో అయినా వచ్చాం కదా పెద్దవాళ్ళం. చూస్తారా? చూస్తాము, 2 చేస్తామండి. మాకు ఏది నచ్చితే అలాగా అప్పుడు ఆ టైంకి అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ చూడటానికి వచ్చారా?
పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిమానం ఉందండి అందరికీ, కానీ ఇది ఎలా రాకుండా అటు వెళ్ళిపోవడం అందరం వెయిట్ చేయడం అది మరి మేమంటే చేస్తామండి, పెద్దవాళ్ళకి ఆలోచించుకోరు కదండి, అది చూడాలండి. మేమైతే కంపల్సరీ క్లాస్కి ఒకటి వస్తాం. మేము గుంటూరు నుంచి వచ్చామండి. గుంటూరు నుంచి పవన్ కళ్యాణ్ వచ్చేప్పటికి నామినేషన్ చూద్దామని గుంటూరు నుంచి బయలుదేరి వచ్చాము. ఇక్కడ మరి ఎలా ప్రచారం ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. గెలుస్తారు పక్కా. మనం ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పు. వైజాగ్ నుంచి వచ్చాము సార్. ప్రచారంలో పాల్గొన్నాము. పాల్గొన్నాను. ఏమంటారు ఇక్కడ ప్రజలు ఏమంటారు? అతనే వస్తారంటే పవన్ కళ్యాణ్ చెప్పండి. చెప్పడానికి ఏముంది, పవన్ కళ్యాణ్ చెప్పినా పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చామని చెప్పు. సామాన్యుడైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వాలి, ఈసారి ఇలాగా అవుతాడు. చెప్పు. జై జనసేన. జనసేన ఎంత ఓటు? పవన్ కళ్యాణ్కి. నేను వయసు ఎంత? 100 సంవత్సరాలు ఉంటాయా? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం నీకు? ఇష్టమా? సినిమాలు చూస్తా పవన్ కళ్యాణ్? ఎంత వస్తుందండి మెజార్టీ ఇక్కడ? మెజార్టీ ఎంత వస్తుంది పవన్ కళ్యాణ్కి? 300 వస్తుందండి. 300 ఓట్లు వచ్చేస్తాయి పవన్ కళ్యాణ్కి. ఏ ఊరండి మీది? రాపత్తి అండి. నీ పేరు? మంగరాజు. నా లక్షకి తగ్గలేదన్న జనం ఎలా ఇక్కడ చేబ్రోల్ నుంచి మొదలుకొని మొత్తం గొల్లపురంలో మొత్తం చుట్టుపక్కల ఏరియాలన్నీ చూసుకుంటే ఇన్విజిబుల్గా ఎవ్వరి కాళ్ళు అన్నయ్య కోసం పొద్దున్న నుంచి అన్నీ మానుకుని మొత్తం పొద్దు నుంచి ఊరూరు తిరుక్కుంటూ అన్నీ అన్నయ్య కోసం, అన్నయ్య గెలుపు కోసం అందరూ ఎక్కడ తిరుగుతున్నాం అన్న. అంతా డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళ మామూలుగా వచ్చిన వాళ్ళ? డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు ఎవరో లేరన్న. ఇన్విజిబుల్గా ఎవ్వరి కాళ్ళు అంటే ఇక్కడ ఓన్లీ పిఠాపు నియోజకవర్గం నుంచే కాదు, కాకినాడ, అమలాపురం చుట్టుపక్కల ఎన్ని అయితే ఉన్నాయో అక్కడి నుంచి ఎవ్వరి కాళ్ళు ఇన్విజిబుల్గా వచ్చిన వాళ్ళే అన్న. ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటున్నాడు, అది జరుగుతుందా? అది జరిగితే కనుక ముద్రగడ్డ పద్మనాభం భుజాల మెట్టు ఊరేగుతామన్నా, లేకపోతే ఆయన ఏం చేస్తారో మాకు ఒక్క మాట చెప్పాలన్నా. నువ్వు చెప్పు. ఎంతమంది వచ్చారు? 1,00,000 మంది వచ్చాం. 1,00,000 మంది వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ సభలు కానీ కూడా జనం వస్తారు, ఓట్లు వేరంటున్నారు. మీరు ఓట్లు వేస్తారా? ఓట్లు వేసి వాళ్ళు అని అందరూ ఓట్లు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గెలుస్తాడా పవన్ కళ్యాణ్ ఇక్కడ? గ్యారంటీగా అండి. ఎంత మెజార్టీ? 70,000 80,000 దాకా ఉంటుంది. చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ ఎలా ఉంది ఇక్కడ స్పందన? ఎలా ఉంది? అయ్యి బాబాయ్ చూడలేకపోతున్నా. ఎంతమంది వచ్చి ఉంటారు నామినేషన్కి? చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ అండి. లెక్కట్లేవండి, ఇంకా లెక్కట్లేము సార్, లెక్కట్లేము అంతే. లెక్కట్లేము ఇంకా. ఇక చూశారు కదా పిఠాపురం అంతా ఎలా ఉందో. ఈ జెండాతో అయిపోతుంది, ఈ జెండాతో తిరిగిపోతుంది ఇక్కడ. ఈ జెండాతోటే లాస్ట్. చూసాగా 5,000 మంది వచ్చారంటారు. పైగా ఉంటుంది. కోట్ల మంది వచ్చారు. పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డ అడ్డుపడి జనసేన జై జన పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డ పిఠాపురం సునామీ వచ్చింది. పిఠాపురం ఎంతమంది వచ్చి ఉంటారు? ఏది 1,00,000 ఉంటారు. లక్ష బడ్జెట్ వస్తుందండి, కంపల్సరీ లక్ష బడ్జెట్ వస్తుందండి. లక్ష బడ్జెట్ లక్ష ముద్రగడ ఓడిస్తానని చెప్పండి. అసలు ఎవడో కాదు మాకు, ఎవడో తెలియదు. మర్చిపోయాం. ఎవరికో తెలీదు, కుర్రాళ్ళకి కూడా తెలీదు, పెద్దోళ్ళకి కూడా తెలీదు. ముద్రగడ పద్మనాభం గారు కాపుల్ని మోసం చేసిన